ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. అందరికీ నమస్కారం. జామీ ప్రేమ్స్ ఛానల్కి సాదర స్వాగతం. అలనాటి ఆణిముత్యాలు కార్యక్రమంలో ఈరోజు నేను తెలియజేసే టాపిక్ ఏమిటంటే 1967లో విడుదలైన ఒక ఆణిముత్యం. ఆ సినిమా పేరు నిర్దోషి. అందులోని పాట మల్లియలారా మాలికలారా మౌనముగా ఉన్నారా మా కథలే విన్నారా. నాకు గాత్రం సరిగ్గా లేని మూలని ఆ పాట చరణాలు వినిపించలేకపోతున్నాను, క్షమించండి. ఇక సంగీత సాహిత్య సినిమా రివ్యూ తెలియజేసే ప్రయత్నం చేస్తాను. ఈ సినిమాను గౌతమ్ ఆర్ట్ పిక్చర్స్ బ్యానర్పై ఎన్ రామబ్రహ్మం గారు నిర్మాణ సారథ్యంలో తీశారు. దర్శకుడు వి దాదా మిరాసే నిర్వహించారు. ముఖ్యంగా నా రిక్వెస్ట్ ఏమిటంటే వీడియో పూర్తిగా చూడండి. చాలామంది మధ్యలోనే స్కిప్ చేసి వెళ్ళిపోతున్నారు. నేను రాసినందుకు ఫలితం లేకుండా అయిపోతుంది. ఆసక్తికర విషయాలన్నీ కూడా సంగీత సాహిత్య విశ్లేషణ చివరిలోనే ఉంటాయి. సబ్స్క్రైబ్ చేసి మీకు నచ్చితే లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇక అసలు మ్యాటర్లోకి వెళ్దాం. ఈ పాట రాసిన వారు జ్ఞానపీఠ అవార్డు గ్రహీత విశ్వంబర కావ్య సృష్టికర్త డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు. ఆయన సాహిత్యంలోని మాధుర్యం గురించి చెప్పాలంటే పెన్ను వణుకుతుంది, చెయ్యి బెణుకుతుంది, అంత గొప్పవాడు అనమాట. అంటే ఎంత రాసినా తరగదన్నమాట. సినారే రచనలు ఇంగ్లీష్, ఫ్రెంచ్, సంస్కృతం, హిందీ, మలయాళం, ఉర్దూ, కన్నడం మొదలైన భాషల్లో అన్నిటిలోని కూడా అనువదించబడ్డాయి. మల్లియలారా మాలికలారా మౌనంగా ఉన్నారా మా కథలే విన్నారా. అబ్బా, ఎంత గొప్ప భావన అండి. మల్లియలారా మాలికలారా మౌనంగా ఉన్నారా మా కథలే విన్నారా. ఇంత గొప్పటి భావన మరి ఏ రచయిత అయినా చేయగలడా? అందుకే ఆయన్ని సరస్వతీ పుత్రుడు అని కూడా అంటారనమాట. ఇక ఆయన గురించి అందరికీ తెలుసున్న విషయమే. జగమెరిగిన బ్రాహ్మణునికి జంజమేళ. అంటే సినారే గురించి తెలియని వారు ఎవరుంటారు అనేది చెప్పడం కోసమే ఈ పదాన్ని వాడాను. ఇక సంగీతాన్ని ఎవరు రాశారనే విషయం గుర్తే సంగీతమే ఆలంబనగా, అంటే సంగీతం అనేది ఆలంబన అన్నమాట. ఆయనకి గాత్రమే దైవమిచ్చిన వరంగా పొంది ప్రపంచ స్థాయి సంగీత విద్వాంసుల అమర గాయకులు, నిత్యం సంగీత కృషివలుడు అయిన ఘంటసాల మాస్టర్ గారు సంగీత బాణాలు కట్టారు. ఈ సాంగ్ను ఆయన అభేరీ రాగంలో కంపోజ్ చేశారు. ఆ రోజుల్లో ఇది టాప్ మెలోడీ సాంగు. ఈ పాటకు స్క్రీన్ మీద ఎన్టీఆర్, సావిత్రి అద్భుతమైనటువంటి హావభావాలు కనపరిచారు. ఇది ఈ సినిమా గురించి. అంటే నిజానికి ఈ సినిమా గురించి చెప్పాలంటే ఆ రోజుల్లో ఏజ్ గ్రూపు కొంచెం ముందు తరం వాళ్ళకి తెలుసు. ఇప్పుడు యువకులకి అంతగా తెలియకపోవచ్చు. అందరికీ ఈ పాట అంటే అద్భుతమైన పాట ఇది. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, మాకు సపోర్ట్ ఇవ్వండి. సినారే పాటలన్నీ కూడా అవి నిజంగా మధుర స్వరాలు అన్నమాట. ఆయన ఏనాటికి కూడా మధురమైన పాటలే రాస్తారు. అలాగే ఘంటసాల వారి సంగీతం తోడైతే ఇక చెప్పనే అక్కర్లేదు. ఆ విధమైనటువంటి వారి కలయికలో ఎన్నో సూపర్ డూపర్ హిట్స్ వచ్చినాయి. అన్ని రకాల పాటలు కూడా అంటే అందరికీ తెలిసిన విషయమే. సెలవు, నమస్తే.